భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్పమంటారు గదా కోర్ట్‌లో. భగవద్గీత అర్థం కూడా తెలియకుండా చాలామంది ఇష్టానుసారం మిస్ చేస్తూ ఉంటారు. అందుకే ఒక బాధ్యత గల అడ్వొకేట్‌గా మీ అందరికీ సింపుల్‌గా, ఈజీగా అర్థమయ్యే తీరులో భగవద్గీత సారాంశాన్ని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. భగవద్గీత అంటే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తన సొంత బంధువులతో గురువుల్ని చూసి యుద్ధం చేయలేనని బాధపడుతుంటే కృష్ణుడు అర్జుడికి కొన్ని జీవిత సత్యాల గురించి బోధిస్తారు. అదే భగవద్గీత. మనందరికీ బోధన లాంటిది అది చెప్పాలంటే. నిజానికి మనం బ్రతుకుతున్న బ్రతుకే అసలు ఎలా బ్రతుకుతే బావుంటామో ఒక మార్గాన్ని చూపించిందే భగవద్గీత. నీ కర్తవ్యం నువ్వు చెయ్యి అంటారు. ప్రతి ఒక్కరికి ఈ లోకంలో ఒక పనుంటుంది. దాన్ని తప్పకుండా అంటే మనస, వాచ, కర్మణ అలా ఫలితాన్ని గురించి ఆలోచించకుండా నీతిగా ఒక పని చేస్తూ పోవడమే ధర్మం అని చెప్తారు. ధర్మానికి అర్థం ఇది. మనుషులందరిలోనూ ఒకే ఆత్మ ఉంటుంది. ఎవరిని ద్వేషించకూడదు. అందరిని సమానంగా చూడమని చెప్తారు. దేవుడు అందరిలోనూ ఉంటాడు. పశు పక్షాదుల్లో అన్నిట్లో కీటకాల్లో ప్రతి ఒక్క దాంట్లో భగవంతుడు ఉంటారు అని చెప్తారు. దాన్ని విశ్వసించమని చెప్తారు. నువ్వు చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది. మంచి పనులు చేస్తే మంచి ఎదురవుతుంది. చెడు చేస్తే చెదే. చాలా సింపుల్ కర్మ అంటే. మోక్షం అంటే జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందడం. దీనికి 3 ముఖ్యమైన మార్గాలున్నాయని చెప్తారు. అందులో ఒకటి కర్మయోగం. అంటే ఫలితంపై ఆశ లేకుండా నీతిగా నీ పని చేసుకుంటూ పోవడం. భక్తి యోగం అంటే దేవుడిని ప్రేమించడం. దేవుడంటే అందరూ వస్తారు. మన అమ్మ, నాన్న, గురువులు అందరూ భగవంతులే. ఇంకోటి జ్ఞాన యోగం. నిజమైన జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా ఆత్మని గుర్తిస్తామని చెప్తారు. కష్టాల్లో, సుఖాల్లో అన్నిట్లో ఒకేలాగా ఉండేవాళ్ళని స్థితప్రజ్ఞుడు అంటారు. అలాంటి వ్యక్తి శాంతి మార్గాన్ని పొందుతారు. మనిషికి 3 రకాల గుణాలు, స్వభావాలుంటాయి. అవి సత్వ గుణం అంటే జ్ఞానం, శాంతి, సంతోషం కలవారు. రజస్సు అంటే కోరికలు, ఆవేశం ఉన్నవాళ్ళు. తమస్సు అంటే సోమరితనం, అజ్ఞానం, నిద్ర అంటే మనస్తత్వ గుణాన్ని పెంచుకోవడానికి, మంచిగా ఉండడానికి ప్రయత్నించాలి. అహంకారం ఉండకూడదు. నేను, నాది అనే భావనను తగ్గించుకొని అంతా మనందరిదే, దేవుడిచ్చిందే అనే భావనతో ఉండాలి. సింపుల్‌గా చెప్పాలంటే నీ పనిని నువ్వు సరిగ్గా చేస్తూ పో. అందరిని ప్రేమగా చూడు. పోయిన దాని గురించి దుఃఖించకుండా నువ్వేం తెచ్చింది కాదు కాబట్టి నిష్కామ కర్మలు చేస్తూ పో. ఆశించకుండా, ఫలితాల గురించి ఆలోచించకుండా, బెంగ పెట్టుకోకుండా అలా పని చేస్తూ పో. ఒట్టి చేతులతోనే వచ్చాం, ఒట్టి చేతులతోనే పోతాం. కాబట్టి ఉన్నంత కాలం నలుగురితో మంచిగా పంచుతూ దుఃఖాలకు, సంతోషాలకు ఒకేలాగా స్పందిస్తూ ఉండమని. అహంకారాన్ని తగ్గించుకో. ఇదే భగవద్గీత యొక్క ముఖ్యమైన సారాంశం. ఎలా బ్రతకాలి అనేది మనకొక బాట చూపిచ్చింది కాబట్టి, భగవద్గీత ఒక పవిత్ర గ్రంథమైంది మన హిందువులకి. అందుకే హిందువులకేమో భగవద్గీత, ముస్లిమ్స్‌కి ఖురాన్ అలా ఇచ్చి ప్రామిస్ చేయమంటారు. భగవంతుడు చూపించిన బాటగా చూపిస్తారు కాబట్టి కోర్ట్‌లో ప్రమాణానికి ఇది ప్రామాణికమైంది. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీ అడ్వకేట్ కనకదుర్గ.